దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 43. మైనాని తీసుకుని రెస్టారెంట్కి వచ్చిన శ్రీమాన్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక నేను వెళ్తాను, పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని నైట్ డ్యూటీలో ఉన్న నర్సులకి చెప్పి మైనా ముందుకొచ్చేసరికి అక్కడ శ్రీమాన్ కనిపిస్తాడు. శ్రీమాన్ రాకని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా శ్రీమాన్ దగ్గరికి వచ్చి తనని అయిష్టంగా చూస్తూ పదా అని ముందుకు వెళ్తుంటాడు. ఇతను ఎందుకు వచ్చాడు అని మైనా మనసులో అనుకొని శ్రీమాన్ వెనుక వెళ్తుంటుంది. శ్రీమాన్ కార్ దగ్గరికి వచ్చేసరికి మైనా కూడా అక్కడికి వచ్చి నువ్వొచ్చావేంటి అని అడుగుతుంది. ఇంటికి రావడానికి లేట్ అయితే ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంటాడు శ్రీమాన్. శ్రీమాన్ మాటలకు అర్థం కానట్టుగా చూస్తుంటే, అదే మా డాడీకి ఒక ఫోన్ చేసి చెప్తే ఆయన కంగారు పడకపోయేవాడు, నీకోసం నన్ను పంపించకపోయేవాడు అని అంటాడు. శ్రీమాన్ ఎందుకు వచ్చాడో మైనాకి అప్పుడు అర్థమవుతుంది. కారెక్కు వెళ్దాం అంటాడు చిరాకు పడుతుంది. నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, నువ్వెళ్ళు అంటుంది మైనా. కొట్టానంటేనా అంటూ తన మీదకి చేయి లేపుతాడు. గాలిలో ఉన్న చేయి వైపు మైనా కోపంగా చూస్తుంటుంది. శ్రీమాన్ అదే చిరాకుతో ఎత్తిన చేయి దింపి, ఇప్పుడు నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే ఆ క్యాబోడు నేను ఎటు తీసుకెళ్తాడు అని నేను క్యాబ్ ఫాలో అవుతూ రావాలా అని అడుగుతాడు. మైనా కోపంగా చూస్తుంటే, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుంటే మా డాడ్ నాకు అదే చెప్తాడు, నేను అదే చేయాలి, సో మర్యాదగా నా కారు ఎక్కు అని అంటాడు. శ్రీమాన్ వైఖరికి మైనా కోపంగా చూస్తూనే వచ్చి డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చుంటుంది. కర్మరా బాబు అని శ్రీమాన్ తిట్టుకుంటూ డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు. అలా కారు బయలుదేరి ఒక రెస్టారెంట్ ముందు ఆగుతుంది. ఇక్కడెందుకు ఆపావు అని అడుగుతుంది. మధ్యాహ్నం లంచ్ చేయకుండా డ్యూటీకి వచ్చావు, కంటిన్యూగా కేసెస్ చూసుకున్నావని హాస్పిటల్లో అర్థమైంది. అదే విషయం మా డాడీతో చెప్పాను, నీకు డిన్నర్ తినిపించి తీసుకురమ్మన్నాడు అని చెప్పి కార్ దిగుతాడు. అది విని మైనా కార్ దిగేలోపే అప్పటికే శ్రీమాన్ రెస్టారెంట్ లోపలికి వెళ్తుంటాడు. ఇప్పుడు భోజనం వద్దు అంటే ఈసారి కొట్టినా కొడతాడేమో అని తిట్టుకుంటూ మైనా లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళేసరికి శ్రీమాన్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఏమున్నాయి అంటూ బేరర్ని అడుగుతుంటాడు. ఇప్పటికే టైం చాలా అయింది కదా సార్, కొన్ని డిషెస్ మాత్రమే ఉన్నాయి అని లిస్ట్ చెప్తాడు. మైనా వెళ్ళి కూర్చుంటుంది. ఎటు కాని టైం కాబట్టి సాఫ్ట్గా ఉండే వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఆర్డర్ ఇచ్చి త్వరగా తీసుకురా అని అంటాడు. కొద్దిసేపటికి మైనా డిన్నర్ చేస్తుంటే టైంపాస్కి శ్రీమాన్ జ్యూస్ తాగుతుంటాడు. ఇలా టైం గడిచి నైట్ 1 అవుతుంటుంది. జగదీశ్వరరావు గారు ఎదురు చూస్తూ కూర్చుని ఉండగా శ్రీమాన్ మైనాను తీసుకుని లోపలికి వస్తాడు. వచ్చారా, మీకోసమే చూస్తున్నాను అంటూ జగదీశ్వరరావు గారు సోఫాల నుంచి లేస్తాడు. మీరు ఇంకా మేలుకుని ఉన్నారేంటి అంకుల్, పడుకోవచ్చు కదా అని అంటుంది మైనా. తెలియడం లేదా, నీకోసమే మా డాడీ మేలుకుని ఉన్నాడు, అంతా నీ వల్లే అంటూ శ్రీమాన్ మైనా మీద సీరియస్ అవుతాడు. రేయ్ ఊరుకోరా అని జగదీశ్వరరావు గారు దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకా ఇంటికి రాకపోవడం, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం చూసి కంగారు పడ్డానమ్మా, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. కేసెస్ని బట్టి నేను ఒక్కొక్కసారి హాస్పిటల్లో ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది అంకుల్. కేసెస్ చూసుకొని రావటం నాకు అలవాటు, కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. అంటే నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అలా అలవాటైపోయింది. కాకపోతే ఫోన్ అనుకోకుండా స్విచ్ ఆఫ్ అయింది, మీరు కాల్ చేస్తారని అనుకోలేదు. ఇంకెప్పుడైనా లేట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానులే అంకుల్ అని అంటుంది. లేట్ అయితే కాదు, ఇంకొకసారి లేట్ కాకుండా చూసుకో, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఇంటికి వస్తే మా అమ్మ ఊరుకోదు అని కోపంగా చెప్పి గుడ్ నైట్ డాడ్ అని శ్రీమాన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న శ్రీమాన్ వైపు మైనా కూడా కోపంగా చూస్తుంటే, ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా, ఇక వెళ్ళి పడుకో అంటారు జగదీశ్వరరావు గారు. సరే అంకుల్, గుడ్ నైట్ అని చెప్పి మైనా రూమ్లోకి వెళ్ళిపోతుంది. జగదీశ్వరరావు గారు పడుకోవడానికి బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఈశ్వరి ఇంకా పడుకోకుండా బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని ఉంటుంది. నువ్వు ఇంకా నిద్రపోలేదేంటి ఈశ్వరి అని అడుగుతూ బెడ్ దగ్గరికి వస్తాడు. ఈ వయసులో మీరు నిద్ర మానుకొని తన కోసం వెయిట్ చేస్తూ కూర్చోవడం ఏంటండి
ఆ అమ్మాయి రాకపోతే మీరు పడుకోరా అంటూ భర్త మీద కోప్పడింది. పాపం మైనాని శత్రువులాగా చూడక ఈశ్వరి, తన స్థానంలో ఉండి ఆ అమ్మాయిని అర్థం చేసుకో అంటాడు జగదీశ్వరరావు గారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ అమ్మాయి విషయంలో నా నిర్ణయం మారదు. ఎందుకంటే ఈ పెళ్లి జరగకముందే ఆ అమ్మాయి కార్తీక్తో క్లోజ్గా ఉండటం నా కళ్ళారా చూశాను. అందుకే నా వైఖరి ఇలాగే ఉంటుంది. మీరే నన్ను అర్థం చేసుకోండి అని కోపంగా చెప్పి ఈశ్వరి అటుగా తిరిగి పడుకుంది. ఇక జగదీశ్వరరావు గారు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ పల్లవి పెళ్లి ఫోటో గోడకి కనిపిస్తుంటుంది. ఆ ఫోటోకి ఎదురుగా మిస్టర్ మట్టయ్య కూర్చొని దిగులు పడుతుంటాడు. కీర్తి, వినయ్ ఎవరి రూమ్లో వాళ్ళు కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు. కిచెన్లో రాజ్యానికి తోడుగా బామ్మగారు కూడా వంటలో సహాయం చేస్తుంటే తాతగారు మాత్రం మడత కుర్చీలో కూర్చొని కొడుకును చూసి బాధపడుతుంటాడు. రాజ్యం కాఫీ కప్పులతో ఆడికి వచ్చి మామగారికి కాఫీ అందించి, కాఫీ తీసుకు మిస్టర్ మట్టయ్య అని అంటుంది. రాజ్యం కదిలించగానే మట్టయ్య కలలో కన్నీళ్లు కనిపిస్తాయి. భర్త కన్నీళ్లు చూడగానే రాజ్యం బాధపడుతూ, ఏంటయ్యా ఆ కన్నీళ్లు? జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటే ప్రయోజనం ఉండదు. నువ్వేమీ కావాలని చేయలేదు కదా, అలా బాధపడకు అంటూ రాజ్యం ఓదారుస్తుంటుంది. కాలేజ్ బ్యాగులు తీసుకుని బయటకొచ్చిన కీర్తి, వినయ్ కూడా వాళ్ళ మాటలు విని బాధపడుతూ, అమ్మా మేము కాలేజీకి వెళ్ళొస్తాము అని అంటారు. సరే, బయట ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా బాగా చదువుకోండి అని చెప్పగానే బాయ్ అని ఇద్దరు వెళ్ళిపోతారు. కీర్తి, వినయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ బయటకొచ్చి కొద్దిసేపు కలిసి నడిచి, ఇద్దరిది చెరొక కాలేజ్ కాబట్టి ఇద్దరు విడిపోయి చెరొక దారిన వెళ్తుంటారు. అదే సమయంలో పల్లవి దోశ వడ్డిస్తుంటే మౌనిక అడావిడిగా టిఫిన్ చేస్తూ, ఇంకా చాలు వదినా, ఇప్పటికే లేట్ అయింది అని అంటుంది. ఇంకొకటి తినమ్మా అని అంటున్నా కూడా వద్దు వదినా అని చెప్పి మౌనిక హ్యాండ్ వాష్ చేసుకుని, ఇవాళ ఎగ్జామ్ ఉంది వదినా, త్వరగా వెళ్ళాలి అని కిచెన్లో ఉన్న తల్లికి, పేపర్ చదువుతున్న జయరాం గారికి బాయ్ అని చెప్పి, అప్పుడే కిందికి వస్తున్న కార్తీక్ కూడా బాయ్ అన్నయ్య అని చెప్పి వెళ్తుంటే, స్కూటీ ఫాస్ట్గా డ్రైవ్ చేయక మౌని, జాగ్రత్తగా వెళ్ళు తల్లి అంటూ కార్తీక్ చెల్లెలికి జాగ్రత్తలు చెప్తుంటాడు. అలాగే అన్నయ్య అని చెప్పి మౌనిక కాలేజ్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చి స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటే కార్తీక్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఎగ్జామ్ అనగానే పల్లవి కూడా ఆలోచిస్తూ, మౌనికతో పాటు ఇవాళ వినయ్కి కూడా ఎగ్జామ్ ఉంది, ఎలా రాస్తాడో ఏంటో అనే ఆలోచనలో ఉండిపోయి కార్తీక్ వచ్చేది కూడా గమనించట్లేదు. కార్తీక్ అది చూసి హలో అంటూ తన మొహాన చిటికలు వేస్తాడు. పేపర్ చూస్తున్న జయరాం గారు కూడా వాళ్ళని చూస్తుంటాడు. నేను వచ్చి చాలాసేపు అయింది, టిఫిన్ వడ్డించవా అని కోపంగా అడుగుతాడు. సారీ సార్, ఏదో ఆలోచనలో ఉండిపోయాను అని చెప్పి కార్తీక్కి హాట్ ప్యాక్ నుంచి దోశ తీసి సర్వ్ చేస్తుంటుంది. వాళ్ళని చూసి జయరాం గారు భారంగా నిట్టూర్చి మళ్ళీ పేపర్ చదువుతుంటాడు. మౌనిక స్కూటీ మీద వెళ్తూ, ఆ వినయ్ ఎప్పుడు నాకన్నా ఫస్ట్ వస్తున్నాడు, ఈసారి ఎలాగైనా క్లాస్లో నేనే ఫస్ట్ రావాలి అని అనుకుని వెళ్తుంటుంది. అలా వెళ్తూ ఉండగా వినయ్ కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని నడుస్తూ వెళ్ళటం తనకి కనిపిస్తుంది. వినయ్ చేతి వాచ్ టైం చూసుకొని, త్వరగా వెళ్ళాలి, ఎగ్జామ్కి లేట్ అయ్యేటట్టుగా ఉంది, ఎగ్జామ్ మిస్ అయితే పల్లవి అక్కకి సమాధానం చెప్పలేను అని అనుకొని వెళ్తుంటాడు. వినయ్ని చూడగానే మౌనిక ఇంకా కోపం తెచ్చుకుంటూ వెళ్తూ ఉండగా వినయ్కి దగ్గరలో బురద గుంట కనిపిస్తుంది. అది చూసి నవ్వుతూ, అసలు వినయ్ని ఎగ్జామ్కి రాకుండా చేస్తే క్లాసులో నేనే ఫస్ట్ వస్తాను కదా అని అనుకొని కావాలని స్కూటీని ఆ బురద గుంటలో నుంచి పోనిస్తుంది. దాంతో ఆ బురద అంతా చిమ్మి వినయ్ షర్ట్ మీద పడుతుంది. వినయ్ షర్ట్ వైపు చూసేసరికి షర్ట్ అంతా బురదమయం అవుతుంది. ఎవరిదా బైక్ అని కోపంతో ముందుకు చూసేసరికి మౌనిక స్కూటీ మీద వెళ్తూనే వెనక్కి తిరిగి, బాగా అయింది కదా అని వెక్కిరిస్తూ నవ్వుతూ వెళ్తుంది. అసలే వినయ్కి తనంటే పడదు. ఇక ఆ బురద చిమ్మింది మౌనిక అని తెలిసి తను వెక్కిరిస్తూ వెళ్ళడం చూస్తూ, దొంగ మొహంది, ఎంత పని చేసింది అని తిట్టుకొని, ఇప్పుడు ఎలా, ఎగ్జామ్కి లేట్ అవుతుందే, పల్లవి అక్క నన్ను కష్టపడి చదివిస్తుంది, ఈ ఎగ్జామ్ మిస్ కాకూడదు అని అనుకొని చుట్టూ చూస్తుంటే అక్కడ నలుగురు అమ్మలక్కలు టాప్ దగ్గర బిందెలతో వాటర్ పడుతుంటారు. వినయ్ అక్కడికి వెళ్ళి
భుజానికి తగిలించుకున్న బ్యాగ్ పక్కకు పెట్టి, అమ్మా, షర్ట్ మీద బురద పడింది, నేను వెంటనే ఎగ్జామ్కి వెళ్ళాలి, కొంచెం ఈ బురద కడుక్కొని ఇస్తారా అని అడుగుతాడు. సరే బాబు, కడుక్కో అని చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకుంటే వినయ్ షర్ట్కి అంటిన బురద మొత్తం కడుక్కుంటూ ఉంటాడు. వేసుకుంది వైట్ షర్ట్ కాబట్టి బురద క్లియర్గా కనిపిస్తూ మరకలు పోవడం లేదు. కానీ మరో పక్క లేట్ అవుతుందని ఏదో పైపైన కడిగేసి థ్యాంక్స్ అమ్మా అని చెప్పి బ్యాగ్ తీసుకుని పరిగెత్తుతుంటాడు. పల్లవి ఆఫీస్కి రెడీ అవుతూ, ఇంట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో వినయ్ని కీర్తిని దగ్గర కూర్చోబెట్టి చదివించేదాన్ని. ఇప్పుడు వినయ్ ఎలా చదివాడో, ఎగ్జామ్ ఎలా రాస్తాడో, ఇంటికి వెళ్ళి అందరినీ చూడాలనిపిస్తుంది. కానీ కార్తీక్ సార్కి చెప్పాలంటేనే భయంగా ఉంది అని తన ఆలోచనలు తను ఉండగా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి పల్లవి అంటూ ఆఫీస్కి రెడీ అయిన కార్తీక్ కేకలు పెడుతుంటాడు. వస్తున్నాను సార్ అంటూ ఆలోచనకు బ్రేక్ ఇచ్చి ఫైనల్గా తను రెడీ అయిన విధానాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని హుటాహుటిన కార్తీక్ దగ్గరకు వస్తుంది. నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదు కదా అమ్మా అంటుంది జయంతి. పర్వాలేదులే ఆంటీ, ఇప్పుడు నాకేమీ తినాలనిపించడం లేదు అంటుంది పల్లవి కార్తీక్కి భయపడుతూ. ఇంతసేపు టిఫిన్ చేయకుండా ఏం చేస్తున్నావు అంటూ కసురుతాడు. పల్లవి బెదిరిపోతూ చూస్తుంటే జయరాం గారు అది చూసి, తనకి బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టివు, ఆఫీస్కి వెళ్ళాకైనా తింటుంది అని భార్యకు చెప్తాడు. జయంతి గబగబా బాక్సులో 4 ఇడ్లీ పెట్టి, తినడం మర్చిపోకమ్మా అని చెప్పి పల్లవి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఇస్తుంది. తనని మీరు మరీ నెత్తిన ఎక్కించుకోకండమ్మా, ఎక్కడ ఉండాలో తనని అక్కడ ఉండనివ్వండి అని తల్లిదండ్రులకి ఇద్దరిని ఉద్దేశించి చెప్పి కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్తుంటాడు. బాయ్ ఆంటీ, బాయ్ అంకుల్ అని పల్లవి చెప్తూ కార్తిక్ వెనక బెదిరిగాని వెళ్తుంటుంది. వెళ్తున్న పల్లవి వైపు ఈ భార్యాభర్తలిద్దరూ జాలిగా చూస్తుంటారు. ఇక కంపెనీకి కొడుకు సీఈఓ అయిపోతున్నాడనే సంతోషంలో ఈశ్వరి పూజ చేసి కొడుక్కి హారతి అద్దుతుంది. తండ్రి ఇవ్వబోయే షాక్ గురించి తెలియని శ్రీమాన్ ఇక ఆ రోజు నుంచి లెవెల్ పెరిగిపోతుందనే మహా జోష్గా ఉంటాడు. ఇద్దరూ అలా సంతోషంగా ఉండగా ఒక పక్క నుంచి మైనా, ఇంకొక పక్క నుంచి జగదీశ్వర గారు కాలేజ్కి రెడీ అయిన ఆర్ష అక్కడికి చేరుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జగదీశ్వర గారు కొడుక్కి ఇవ్వబోయే షాక్ ఏంటి, ఆ షాక్కి శ్రీమాన్ పరిస్థితి ఎలా కానుంది, వినయ్ కరెక్ట్ టైంకి ఎగ్జామ్కి అందుకుంటాడా, మౌనిక చేసిన పనికి వినయ్ తర్వాత ఎలా రియాక్ట్ కానున్నాడు, ఈ విషయం గురించి కార్తీక్ పల్లవి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలేంటి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.